वाईएसएसआरसीपी कर्नूल जिला अध्यक्ष एसीवी मोहन रेड्डी ने चंद्रबाबू नायडू के नेतृत्व वाली गठबंधन सरकार पर दुख व्यक्त करते हुए कहा कि यह सरकार पूरी तरह विफल रही है। उन्होंने कर्नूल मंडी का दौरा किया और न्यूनतम मूल्य न मिलने से जूझ रहे प्याज किसानों से बातचीत की। इस अवसर पर कई प्याज किसानों ने उन्हें अपनी परेशानियां बताई। किसानों ने शिकायत की कि वह एक हफ्ते से अपनी फसल मंडी में लाए थे, लेकिन व्यापारी और बिचौलिए नाम मात्र में के दाम लगा रहे थे और खरीदार न मिलने के कारण वे कई दिनों से मंडी में खड़े हैं। इस अवसर पर उन्होंने किसानों को आश्वासन दिया कि वाईएसआरसीपी उनके साथ खड़ी रहेगी और प्याज की खरीद सुनिश्चित करेगी, चाहे सरकार को झुकना ही क्यों न पड़े। उन्होंने प्याज किसानों के साथ धरना दिया और सरकार से तुरंत कार्रवाई करने की मांग की है। ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పొగాకు రేట్ లేదంటే మా కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈ ప్రాంతంలో పండించినటువంటి ఆనియన్ అంతా కూడా ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చినారు. పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరము ఎప్పుడు కూడా ప్రతిసారి 3000 నుంచి 5000 వరకు రేట్ పలికేది. పూర్తి బాగలేవు ఇవంటే కూడా కనీసం 1800 నుంచి 2000 పోయేది. ఈ సంవత్సరము 100 రూపాయలు కూడా పోవడం లేదు. ఇదే రైతు కున్నూరు నుంచి వచ్చినాడు, 100 రూపాయలకి అడుగుతుంటే కూడా 100 రూపాయలకి అడిగే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి రైతులందరూ కూడా ఉల్లిగడ్డ తీసుకొని వస్తే ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా 1,00,000 నుంచి 1,30,000 ఉల్లిగడ్డకు కోతలు కోయడానికి అయితేనేమి, పంట వేయడానికి, మందులకు, ట్రాన్స్పోర్టేషను ఇదంతా కనీసం 1,20,000 నుంచి 1,30,000 వస్తుంది. 100 క్వింటాలు వచ్చినా కూడా ఈరోజు 100 రూపాయలకు 200 రూపాయల కంటే 10,000 20,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఒక్కొక్క రైతు కనీసం అంటే ఎకరాకు 70 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. మార్కెట్ యార్డ్కి వచ్చి రైతు